శ్రీమాత్రే నమ. శ్రీ గురుభ్యో నమ. శ్రీమాతరం శరణం శరణం ప్రపర్ధే. శ్రీ శ్రీ అంబాత్రయ క్షేత్రంలో మే 1వ తారీఖు శుక్రవారం వైశాఖ శుద్ధ పౌర్ణమి రోజు అమ్మవారికి దివ్య ప్రసాద నివేదిత కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే శక్తి సాంప్రదాయంలో భగవతి యొక్క తంత్రశాస్త్రాలను అనుసరించి శ్రీవిద్య సాంప్రదాయం ప్రకారంగా అమ్మవారికి నివేదించే నివేదనలో విశేషమైనటువంటి ధర్మాన్ని పాటించారు మన సనాతన ధర్మంలో. అమ్మవారికి నివేదించేటటువంటి నివేదన ఏదైతే ఉన్నదో శ్రేష్టమైన మట్టి కుండలో వండి పెట్టాలన్నది శక్తి ఉపాసన తంత్రం ప్రకారంగా ఆమోదించినటువంటి ధర్మం. లేదా అమ్మవారికి ఇష్టమైనటువంటి అత్యంత ప్రీతిదాయకమైనటువంటి గుడాన్నము, పులిహోర, దద్దోజనము, చక్కెర పొంగళి ఇత్యాది పదార్థాలన్నీ కూడా మట్టి పాత్రలో వండి పెడితే భగవతి అత్యంత ప్రీతి చెందుతుందని చెప్పేసి శక్తి తంత్రాల్లో చెప్పబడి ఉన్నది. భగవతి యొక్క తత్వవిధి ప్రకారం కూడా అది ఆమోదించబడినటువంటి సత్యం. కాబట్టి అనాదిగా మట్టి కుండలో పరవాన్నము లేదా బెల్లం అన్నము, పచ్చన్నము, చలువ అన్నము, పులిహోర ఇత్యాది పదార్థాలను వండి చక్కగా పసుపు కుంకుమలతో అలంకరించి ప్రకృతి ధర్మం ప్రకారంగా వేపాకు చెడును సంహరిస్తుంది, చెడును తీసుకొని మంచిని ప్రసాదించేది. కాబట్టి వేపాకు రెమ్మలతో అలంకరించి అఖండ జ్యోతిని పెట్టి అమ్మవారికి అంగరంగ వైభవంగా బాజా భజంత్రీలతో తీసుకెళ్ళి అమ్మవారి ఆలయం చుట్టూ తిప్పి నివేదించేటటువంటి సంస్కృతి మన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో నమ్మినటువంటి సత్యం. వేరే రాష్ట్రాల్లో వేరే పద్ధతిగా నివేదిస్తారనుకోండి. మన తెలుగు రాష్ట్రాల్లో దాన్ని ఒక బోనం అనే ఒక ధర్మంతో సూచించారు పెద్దలు. ఆ ధర్మాన్నే ఇక్కడ అంబాత్రయ క్షేత్రంలో కూడా ముగ్గురమ్మలు ఉన్నారు కాబట్టి ఇది కూడా భగవతి యొక్క శక్తి సాంప్రదాయంలో ఉన్నటువంటి కేంద్రం కాబట్టి అమ్మవారికి మే 1వ తారీఖు అనగా 2026 ఈ సంవత్సరం శుక్రవారం వైశాఖ శుద్ధ పౌర్ణమి ఆ రోజు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఎవరైనా వచ్చి అమ్మవారికి నివేదన చేసుకోవచ్చు. భగవతి తత్వవిధి ప్రకారంగా ఏడాదికొక్కసారి జగదంబకు నివేదన చేస్తే ఆ జీవుడి యొక్క జన్మాంతము వరకు కూడా దేహి అనే పరిస్థితి లేకుండా, తిండికి బట్టకి గుడ్డకు లోటు లేకుండా అమ్మవారు చల్లగా చూస్తుందని చెప్పి భగవతి యొక్క శాసనం ప్రకారంగా మనకు తెలియజెప్పారు పెద్దలు. ఇక్కడ ఏకకాలంలో ముగ్గురమ్మలకు నివేదించుకునేటటువంటి సదవకాశం శ్రీపీఠంలో ఉన్నది. వాటితో పాటు అమ్మకు నివేదించినటువంటి పదార్థాన్ని మన చేత్తో మనం కొంచెం తీసుకెళ్ళి తెల్లగుడ్డలో వేసి ₹1 చిక్కేసి గుమ్మంలో కట్టుకునేటటువంటి వాక్కును అమ్మవారు మనకిచ్చింది. కాబట్టి ఎవరైనా రావచ్చు, మీ చేతులతో మీరు వండి నివేదించుకొని వెళ్ళవచ్చు. ఏమేమి నివేదించాలి? అమ్మవారికి నివేదింపబడేటటువంటి పదార్థాలు ఏవైనా వండవచ్చు. భక్షాలు, బొబ్బట్లు, పూర్ణాలు, పులిహోర, దద్దోజనము, చక్కెర పొంగళి, బెల్లమన్నము, పెరుగన్నము, పచ్చన్నము, ఏదైనా ఆకుకూరలు, కాయగూరలు, ఏదైనా చారు, చలిమిడి ఏదైనా మీరు నైవేద్యంగా పెట్టుకోవచ్చు. శాకపంచక ధర్మం ప్రకారంగా శాకభోక్తవ్యమే పెట్టాలి. మాంసాదులు ఇక్కడ నివేదింపబడవు. మధ్య మాంసాదులకు మన పీఠం ఆమోదించదు. కాబట్టి సాత్వికపరమైనటువంటివి ఏవి కూడా నివేదించవచ్చు. ఉదాహరణకు చెప్పాలంటే అమ్మవారికి అన్ని నైవేద్యాలలో తక్కువ అమ్మవారికి 84 రకాల దివ్య నైవేద్యములు ఉన్నాయి. చాలా నైవేద్యాలు ఉన్నాయి అమ్మవారికి. అందులో బెల్లము, నిమ్మరసం, అల్లం, బెల్లం, నిమ్మరసం ఇవి కూడా నైవేద్యాల కిందికే వస్తాయి. ఉసిరికాయ కూడా నైవేద్యం కిందికే వస్తుంది. వెలగపండు కూడా నైవేద్యం కిందికే వస్తుంది. ఏదైనా నివేదించుకోండి. నివేదించుకున్న తర్వాత ఆ నివేదన మీ ఇంటికి చేరేటట్టుగా నివేదించండి. మీరు కట్టెల పొయ్యి మీదన్నా వండి పెట్టవచ్చు, లేదా గ్యాస్ పొయ్యి మీదనన్నా వండి పెట్టవచ్చు. ప్రతి వస్తువు మీరే తెచ్చుకోవాలి. ఒకవేళ మేము తెచ్చుకోవడానికి సౌలభ్యం లేదు అని అనుకుంటే పాత్రల వరకు తెచ్చుకోండి. వండేటటువంటి పాత్రలు, ఆ గరిటెలు, ఆ పాత్రల వరకు మీరు తెచ్చుకోండి. ఇక్కడ పీఠంలో మీకు కూరగాయలు అందుబాటులో ఉంచుతారు. కొంతమంది వ్యాపారులు ఉన్నారు, వాళ్ళకి చెప్తాము, వాళ్ళు పెట్టుకుంటారు. కూరగాయలు కొనుక్కోవచ్చు. మిగతా ద్రవ్యంలు ఏమైనా ఉంటే ఊళ్ళోకి వెళ్ళి తెచ్చుకోవచ్చు. లేదా ఇక్కడ సమీపంలో ధనవాడ ఉంటుంది, నారాయణపేట ఉంటుంది, మక్తలు ఉంటుంది, జక్లేరు ఉంటుంది, సమీపంలో వెళ్ళి మీరు తెచ్చుకోవచ్చు. పాత్రలు తెచ్చుకోండి. ఇక్కడ కట్టెలు కూడా మీకు సౌలభ్యంగా కల్పిస్తారు. నీళ్లు ఉచితంగా ఇస్తారు. ప్రదేశం ఉచితంగా ఇస్తారు. మీరు వాడుకోవచ్చు. మీ మనసానందపూరితంగా వండి, మీ చేతులతో వండి, మీ చేతులతో తీసుకెళ్ళి అమ్మకు నివేదించి ఆత్మానందాన్ని పొందితే అంతకన్నా మించిన యోగం, శుభం వేరొకటి ఉండదు. ఇది
అంబాత్రయ క్షేత్రం 2014వ సంవత్సరం నుంచి భక్తులకై అందుబాటులో ఉంచినటువంటి గొప్ప యజ్ఞం. కాబట్టి గ్రామంలో ఉండే వాళ్ళందరూ పెడతారు. అంటే నమ్మకంగా ఉన్నవాళ్ళు ఎవరైతే అమ్మవారికి నమ్మకంగా ఉన్నారో వాళ్ళు నివేదిస్తారు. చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు కూడా వస్తారు. అప్పటి నుంచి 2011వ సంవత్సరం నుంచి పీఠానికి అనుసంధానం ఉండేటటువంటి భక్తులు కూడా వస్తారు. అందులో భాగంగా ఈ మధ్య కాలంలో నమ్మకంగా వస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నా తప్పకుండా వచ్చి ముగ్గురమ్మలకు మనస్ఫూర్తిగా మీ చేతితో భోజనం పెట్టి వెళ్ళవచ్చు. శుభమస్తు. తదాస్తు.